హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 21, 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటగా ప్యాక్స్ సిలికా అనే ఒప్పందంలో చేరిన ఇండియా. ప్యాక్స్ సిలికా అనే ఒప్పందంలో చేరిన ఇండియా. అయితే అసలు ఈ ఒప్పందం ఏంటో చూద్దాం. ఇది అమెరికా నేతృత్వంలో ఏర్పడిన ఒక వ్యూహాత్మక కూటమి ప్యాక్స్ సిలికా. దీనిలో భాగస్వామిగా భారత్ అనేది చేరింది. అయితే ఇది ఏ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి అన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏ ఇంపాక్ట్ మనకి ఎక్కడ ఢిల్లీలో జరిగింది కదా. సో అలాగే ప్యాక్స్ సిలికా గుర్తుపెట్టుకోండి, అందులో భాగస్వామిగా భారత్ కూడా చేరింది. అయితే ఇది ఎప్పుడు ఏర్పడింది? యాక్చువల్గా అమెరికా ఎప్పుడు ప్రారంభించింది అంటే ప్యాక్స్ సిలికా డిసెంబర్ 2025లో ప్రారంభమైంది. అయితే యాక్చువల్గా అసలు ఏంటి దీని ఉద్దేశం అంటే, ప్యాక్స్ అంటే శాంతి, సుస్థిరత, ప్రగతికి సూచిక. సిలికా అనేది ముడి ఖనిజం. అయితే మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, అరుదైన ఖనిజాలకు సంబంధించి సభ్య దేశాలన్నీ ఆధారపడదగ్గ సరఫరా వ్యవస్థను నిర్మించుకోవడమే దీని యొక్క లక్ష్యము. అరుదైన ఖనిజాలకు సంబంధించి సభ్య దేశాలన్నీ ఆధారపడదగ్గ సరఫరా వ్యవస్థను నిర్మించుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో అయితే మరి ఇందులో ఎటువంటి సభ్య దేశాలు ఉన్నాయి, ఏ దేశాలు ఉన్నాయో చూద్దాం. ప్రస్తుతం ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇజ్రాయిల్, నెదర్లాండ్, యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ అండ్ ఖతర్ అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇండియా. సో ఇవన్నీ దేశాలు కూడా ప్రస్తుత సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్యాక్స్ సిలికా ఒప్పందంలో భారత్ చేరింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా సభ్య దేశాలుగా మనం చెప్పచ్చు. అయితే భారత్లో ఏకంగా 85.2 లక్షల టన్నుల అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని ఒక అంచనా కూడా ఉంది. సో ఈ ఉద్దేశంతో భారత్ కూడా ఇందులో చేరడం కూడా జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ప్యాక్స్ సిలికా ఒప్పందం చేరిన ఇండియా. అయితే దీనికి నేతృత్వం వహించేది మాత్రం అమెరికా. నెక్స్ట్ వన్, 9వ IONS కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ సమ్మిట్ విశాఖపట్నం నిర్వహించడం జరిగింది. మనం మిలన్ అనేది కూడా చూసాము, మనం నావికా దళ విన్యాసము. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూసామంటే విశాఖపట్నంలో జరుగుతున్నాయి. అందులో భాగంగానే 9వ IONS కాన్క్లేవ్ అంటే సమ్మిట్ అనమాట, ఆఫ్ చీఫ్స్ సమ్మిట్ విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మనకి డైరెక్ట్గా ఇక్కడ దేనికి ఎక్కడ జరుగుతుందని తెలుసుకుంటే సరిపోతుంది. సముద్ర భద్రత, సమాచార మార్పిడి, విపత్తుల్లో ఉపశమన చర్యలు మరియు పరస్పర సహకారంపై ఉమ్మడి కార్యాచరణ వంటి బృందాలను ఏర్పాటు చేయాలని దీనిని నిర్వహించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 21 మనం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో దీనిని యాక్చువల్గా యునెస్కో 1999లో ప్రకటించింది మనకి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని. అయితే దీన్ని 2000 నుంచి దీన్ని జరుపుకోవడం జరుగుతుంది, 2000 సంవత్సరం నుంచి. మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే థీమ్ అనేది ఇంపార్టెంట్, యూత్ వాయిసెస్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. ఇది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం యొక్క థీమ్ అనమాట. ఫిబ్రవరి 21, 2026 యొక్క థీమ్ ఏంటంటే యూత్ వాయిసెస్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్, మనకి శశి థరూర్ గారు కేరళకు సంబంధించిన వ్యక్తి ఎంపిక చేశారు కదా. శశి థరూర్ రచించిన పుస్తకం, యాక్చువల్గా ఈయన ఎవరి గురించి రాశారంటే నారాయణ గురు, ఒకే కులం ఒకే మతం అని ఇలా చెప్పారు కదా. ఇక్కడ నారాయణ గురు గారికి సంబంధించిన ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది, కేరళకు సంబంధించిన వ్యక్తి అయినా. ది సేజ్ హూ రీఇమేజిన్డ్ హిందూయిజం. ది లైఫ్ లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు. సో ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు? శశి థరూర్. చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు రచయితల్లో మనకు అడుగుతాడు. సో మరి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, శ్రీ నారాయణ గురు గారి గురించి రాశారు కాబట్టి శశి థరూర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా రికార్డుకి ఎక్కింది ఎవరంటే మన హర్మన్ ప్రీతి కౌర్ గారు. ఇండియన్ క్రికెటర్, మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీతి కౌర్. మొత్తం ప్రస్తుతానికైతే 356 మ్యాచ్లు. సెకండ్ ప్లేస్లో న్యూజిలాండ్కి చెందిన సూజీ బేట్స్ అనే గారు ఉన్నారు, 355 మ్యాచ్లు. సో మనం ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ మనం ఇప్పుడు వచ్చింది కాబట్టి తెలుసుకుంటున్నాం, తర్వాత ఇంకేదైనా మారితే చేంజ్ చేసుకోవచ్చు. మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణిగా గుర్తింపు హర్మన్ ప్రీతి కౌర్. నెక్స్ట్ టాపిక్ స్పోర్ట్స్ సంబంధించి లిబర్విన్ ఛాంపియన్స్ కప్ విజేత. ఇది బెంగళూరు వేదికగా జరిగింది. లిబర్విన్ ఛాంపియన్స్ కప్ విజేతగా 2026 విజేతగా పంకజ్ అద్వానీ. ఈయన బిలియర్డ్స్ ఆడుతారు కదా గేమ్స్. సో మనకి ఇక్కడ ఎగ్జామ్స్లో పలానా వ్యక్తి పేరు ఇచ్చేసి ఆయన ఏ క్రీడకు సంబంధించిందని కూడా అడుగుతాడు. సో పంకజ్ అద్వానీ బిలియర్డ్స్కి సంబంధించిన వ్యక్తి, బిలియర్డ్స్ క్రీడ.
ఇక్కడ లిబర్విన్ ఛాంపియన్స్ విజేత ఎవరైతే పంకజ్ అద్వానీ. నెక్స్ట్ వన్ 2026 మనకి వింటర్ పారా ఒలింపిక్స్ అనేవి ఇటలీలోని మిలానో కోర్టినాలో జరగనున్నాయండి. ఇటలీలోని వింటర్ పారా ఒలింపిక్స్ కోసం. అయితే రష్యా బెలారస్పై ఇటీవలే పారిస్ ఒలింపిక్స్ 2024 జరిగాయి కదా, ఆ టైంకి రష్యాకును బెలారస్కి నిషేధం విధించింది అప్పటి ఒలింపిక్ కమిటీ. అయితే ఇక్కడ ఈ రష్యాకి బెలారస్కి పై ఉన్న నిషేధాన్ని తొలగించింది ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ. యాక్చువల్గా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు సో దానివల్ల ఇది నిషేధించబడింది. తర్వాత ప్రస్తుతం దీన్ని నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ. ఓకేనా. నెక్స్ట్ ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుతారు. ఫిబ్రవరి 21 అనేది మనకి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ఫిబ్రవరి 20 అనేది ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. నెక్స్ట్ వన్ అండి, భారత్ నేపాల్ ఈ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఏంటంటే అది క్రిమినల్ విషయాల్లో చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మనకు డైరెక్ట్గా అడుగుతాడు ఏ దేశాలని. క్రిమినల్ విషయాల్లో పరస్పర న్యాయ సహాయం ఒప్పందం అనేది ఇటీవల ఏ రెండు దేశాల మధ్య జరుపుకున్నామంటే భారత్ మరియు నేపాల్లోని కాఠ్మాండులో దీనికి ఒప్పందం అనేది కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక న్యాయ సహకారం అంటే ఇరువైపుల న్యాయ సహకారం మరియు సరిహద్దు దాటి జరిగే నేరాల నియంత్రణ కూడా బలోపేతం చేస్తుంది. ఈ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? భారత్ మరియు నేపాల్. ప్రస్తుతం నేపాల్కి అధ్యక్షుడిగా ఉన్నవారు రామ్చంద్ర పౌడెల్, అలాగే ప్రధానమంత్రిగా సుశీల్ కర్కి గారు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. సో భారత్ నేపాల్ క్రిమినల్ విషయాల్లో పరస్పర న్యాయ సహాయం ఒప్పందం జరిగింది. నెక్స్ట్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ NCST 23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కమిషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338A కింద ఏర్పాటు చేసిన ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అండి NCST, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ట్రైబ్స్ అని ఉంది కాబట్టి ఇది గిరిజన హక్కుల సంక్షేమం రక్షించడము, పర్యవేక్షించడము మరియు ప్రోత్సహించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇటీవలే తమిళనాడులోని GI ట్యాగ్ పొందిన సేలం సాగు అంటే సగ్గుబియ్యం అండి, గుర్తుపెట్టుకోండి. సేలం సాగు అంటే సగ్గుబియ్యాన్ని కెనడా దేశానికి ఎగుమతి చేస్తుంది. ఎవరు? తమిళనాడు. GI ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం, భౌగోళిక సూచిక. దీని యొక్క ప్రధాన కార్యాలయం మన చెన్నై వేదిగా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు సంబంధించి ఒకసారి రివ్యూ చేద్దాం. ముందుగా ఫ్యాక్స్ సిలికా ఒప్పందం, దీనికి నేతృత్వం వహించింది అమెరికా. భారత్ ఇందులో కూడా చేరింది. ఆస్ట్రేలియా, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఇజ్రాయిల్, నెదర్లాండ్, UAE, సింగపూర్, ఖతార్, ఇండియా కూడా ఇందులో సభ్యులుగా చేరారు. 9వ IONS కాన్క్లేవ్ విశాఖపట్నంలో జరుగుతుంది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం గుర్తుపెట్టుకోవాలి ఫిబ్రవరి 21. థీమ్ యూత్ వాయిసెస్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. శశి తరూర్ రచించిన పుస్తకం. ఎవరి గురించి? శ్రీ నారాయణ గురు గురించి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్రీడాకారిణి హర్మన్ప్రీత్ కౌర్. అలాగే లిబర్విన్ ఛాంపియన్స్ కప్ విజేత పంకజ్ అద్వానీ. అలాగే ఇటలీ పారా ఒలింపిక్స్ కోసం రష్యా బెలారస్పై నిషేధాన్ని ఎత్తివేసింది. ఎవరంటే ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ. ఫిబ్రవరి 20ను ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. భారత్ నేపాల్ మధ్య ఎటువంటి ఒప్పందం జరిగింది? క్రిమినల్ విషయాలు పరస్పర న్యాయ సహాయము. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ 23వ స్థాపక దినోత్సవం జరిగింది. నెక్స్ట్ అలాగే ఇటీవలే తమిళనాడులోని GI ట్యాగ్ పొందిన సేలం సాగు అంటే సగ్గుబియ్యాన్ని కెనడా దేశానికి ఎగుమతి చేయనున్నారు. ఇదండి ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.